రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివభక్తులపై లాఠీ చార్జ్ ను ఖండించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు హిందూ పుణ్యక్షేత్రంలో ముస్లిం వాళ్ళకి షాపులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. వాళ్ళని అక్కడి నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. శివస్వాములపై లాఠీ చార్జ్ చేస్తే చూస్తూ ఊరుకోమని శ్రీశైలం ఈవోకు హెచ్చరిక జారీ చేశారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ముస్లిమ్స్ ఓల్కి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రాంగణంలో షాపింగ్ మాల్లో ఆ షాపులకి ముస్లిం ఓల్కి ఇస్తున్నారు. అప్పుడు లోకలోలు చాలా వరకు ఎన్జిఓలు హిందూ సంఘటనలు కోర్టుకు వెళ్ళారు, స్టే కూడా తీసుకున్నారు. శివస్వామి వాళ్ళు అసలు హిందువులకే ఇవ్వాలి ఈ షాపులు, ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారు క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది, గొడవ జరిగింది. దురదృష్టం ఏంటంటే శివస్వాముల పైన లాఠీ చార్జ్ జరిగింది. మహాశివరాత్రి 26కి లాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి. ముస్లిం వాళ్ళకి షాపులు ఇవ్వాలని అక్కడ లోకల్ ఈవో కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుండు. పోలీసోలు మా శివస్వాముల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన గుళ్ళు గోపురాలు ల్యాండ్లో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎన్ని ల్యాండ్ ఉంటుంది, అక్కడ ఇల్లులు కానీ షాపులు కానీ ఒక్క ముస్లిమ్స్ కూడా ఉండకూడదు. రూల్ని ఫాలో చేయాలని నేను మా ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తాను.